రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. రామోజీరావు వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ అని, ఏ పని చేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారని అన్నారు. నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు అని పేర్కొన్నారు. మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్ 1గా ఎదిగారన్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తోందని అన్నారు. రామోజీరావు పత్రికా రంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారని పేర్కొన్నారు. ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చారని అన్నారు. చరిత్రలో ఒకే ఒక్క ఎన్టీఆర్, ఒకే ఒక్క రామోజీ మాత్రమే ఉంటారని అన్నారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక రోడ్డుకి రామోజీరావు మార్గ్ అని పేరు పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం, కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు. అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ 1గా ఉండడం, ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం, ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే, వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా, పత్రికా రంగంలో చూసినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం. రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సంక్షేమం కోణంలోనే ఎప్పుడూ ఆయన మాట్లాడేవారన్నారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదలలేదన్నారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2008లో మొదటిసారి రామోజీరావును కలిశానని, ఆయన మాట్లాడే విధానం తనను చాలా ఆకర్షించిందని అన్నారు. ప్రజా సంక్షేమం కోణంలోనే ఎప్పుడు మాట్లాడేవారని, రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయని తెలిపారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన వివరించారని అన్నారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనేవారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని పేర్కొన్నారు. ప్రజా సమస్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలనేవారని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదలలేదని అన్నారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని అన్నారు. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక
లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఒక పేపర్ ఒకటే నడపటం చాలా అది కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి, జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ఈనాడు ఎండీ కిరణ్ అన్నారు. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా రామోజీరావు బాధితుల పక్షం వహించేవారన్నారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలని తెలిపారు. రాజధాని అమరావతి కోసం 10 కోట్లు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభలో ఈనాడు ఎండీ కిరణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా రామోజీరావు బాధితుల పక్షం వహించేవారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని అన్నారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని తమ కుటుంబ సభ్యులు తన తరపున సభాముఖంగా పాటిస్తున్నారని చెప్పారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి కోసం 10 కోట్లు విరాళం ప్రకటిస్తున్నారని తెలిపారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలని పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు రామోజీరావు సూచించారని, ఈ సభ నాన్నగారి ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నామని అన్నారు. సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కిరణ్. నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు. అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున, నా తరపున సభాముఖంగా మాటిస్తున్నాం. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం.
జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని మండిపడ్డారు. ఇటీవల డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్ జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎంతకాలం నుంచి రోడ్లు మరమ్మతులు చేయలేదనే వివరాలు కూడా సమర్పించాలని కోరారు. గ్రామాల వారీగా చేపట్టిన పనుల వివరాలను సైతం స్థానిక ప్రజలకు తెలిసేలాగా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని అన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కొందరు కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో ఉన్నారని, అలాంటి వారికి పనులు ఎలా అప్పగించారని అధికారులపై ఫైర్ అయ్యారు. ఆ కాంట్రాక్టర్లకు ఏ మేరకు బిల్లులు చెల్లించారో వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీస్ శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే ఇంతకాలం ఆగుతామా అని వ్యాఖ్యానించారు. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని, తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. ఏపీలో దిశ చట్టమే లేదు, ఇక ఆ స్టేషన్ పేరు కూడా మార్చే ఆలోచన చేస్తామని హోంమంత్రి తెలిపారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని తెలిపారు. కేవలం బందోబస్తుకే వాడారని, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని అన్నారు. పోలీసు అకాడమీ, గ్రే హ్యాండ్ అకాడమీ లేదని, కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. నేటికి విశాఖపట్నం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోందన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఠాణాల్లో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. నేషనల్ క్రైమ్ రికార్డుల్లో రాష్ట్రాన్ని 3వ స్థానానికి తెచ్చారని, గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికే ఉపసంఘం ఏర్పాటు చేశామని, 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టేందుకు వీలుంటుందని, మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని అన్నారు. కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామని అన్నారు. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలన్నారు. అక్రమ కేసులపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకువస్తామన్నారు. ఏపీలో దిశ చట్టమే లేదు, ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తామని హోంమంత్రి పేర్కొన్నారు. క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో, పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మేము దాని మీదనే ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డీసీపీ గారి అధ్యక్షతనే ఈ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ క్రైమ్ మనం అరికట్టొచ్చు. సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐస్ ని కానీ సిఐస్ ని కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్అప్ చేసి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా, చాలా ఇన్ డెప్త్ గా మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ, జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా
కడుపులో ఎంత బాధున్నా, ఎంత కసున్నా, వాళ్ళు లాఠీ పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని, అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఘంటాపథంగా చెప్పారు. అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియజేశారు. నియమ నిబంధనల ప్రకారం ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో హౌసింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, విద్యుత్ శాఖల అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పనితీరుపై మంత్రి క్షుణ్ణంగా ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. త్వరలోనే మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమాభివృద్ధిపై చర్చిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా ప్రజలు సుఖంగా జీవించాలంటే ఆ ప్రదేశంలో రోడ్డు, నీరు, డ్రైన్, కరెంటు తప్పనిసరిగా ఉండాలని, ఆ దిశగా నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసే స్థలాల వద్ద చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేస్తే అధికారులు పనులు చేసేందుకు వీలుంటుందన్నారు. ఎలక్ట్రిసిటీ, మైన్స్ పై మరోసారి క్షుణ్ణంగా చర్చిస్తామని తెలిపారు. లేఅవుట్స్ వేసేవారు నూడా నియమాలను పాటించాలని సూచించారు. నియమ నిబంధనలు సరిగా ఉంటే వెంటనే మంజూరు పత్రాలు అందజేస్తామని తెలిపారు. అవకతవకలు జరిగాయని తెలిసిందని దానిపై కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు. ఫైనల్ తాము చెప్పేది ఒక్కటేనని, ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ధ్యేయమని, ఎవరిని ఇబ్బంది పెట్టేలా టీడీపీ పరిపాలన ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రజలు నివసించాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, తాగడానికి నీళ్లు, డ్రైన్, ఎలక్ట్రిసిటీ 4 ఇంపార్టెంట్. ఈ 4 ఉంటేనే మనం ఎక్కడ ఇల్లు కట్టినా కానీ అక్కడికి మనుషులు వస్తారు. అది మెయిన్ అక్కడ హర్డిల్ ఉందని యాక్చువల్గా ప్రిలిమినరీగా డిస్కస్ చేశాను. దాంట్లో యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తానన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు. బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళని చేయమంటే చేయలేరు. ప్రజెంట్ హౌసింగ్ నాకు తెలిసింది ఏంటంటే దానికంటూ సపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ చేయమన్నారని, అదొకటి యాక్చువల్గా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సిటీలో యాక్చువల్గా కొన్ని సబ్స్టేషన్స్ కానీ వాటి మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు. ట్రాన్స్ఫార్మర్స్ వాటి గురించి అవి కూడా యాక్చువల్గా ఇంకా కొంత డీటెయిల్ డేటా అడిగాను. అదేవిధంగా మైన్స్ ఏదైతే ఈరోజు కొంత డిస్కస్ చేయడం జరిగింది, ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను. మరొక 4 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను, ఆ డీటెయిల్స్ అని తీయమని. అవన్నీ కూడా తీసిన తర్వాత చేస్తాం. ఒకటే నేను డిపార్ట్మెంట్ అధికారులందరికీ చెప్పేది ఒకటే, ఎవరిని కూడా హరాస్ చేయకుండా ప్రజలకు సుపరిపాలన కావాలి, హరాస్మెంట్ వద్దు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తున్నట్లుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నీరబ్ కుమార్ సర్వీసును పొడిగిస్తున్నట్లుగా డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. వాస్తవానికి ఆయన జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. సర్వీసు పొడిగింపు ఉత్తర్వులతో మరో 6 నెలల పాటు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు కాసు మహేశ్వర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. ఇటువంటి దాడులకు భయపడేది లేదని, పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్లాన్ అంటూ దుయ్యబట్టారు. ఫేక్ న్యూస్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించారని తెలిపారు. మాచర్లలో సుదీర్ఘంగా గెలుస్తూ ఉన్న పిన్నెల్లిని ఓడించడానికి చంద్రబాబు అనేక రకాలుగా ప్లాన్ చేశారని అన్నారు. పిన్నెల్లి ఈవీఎంని పగలగొట్టినట్టుగా ఉన్న వీడియో ట్విట్టర్లో పెట్టారని, దాన్ని చూసి కేసులు పెట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. అసలు ఆ వీడియోని పోలీసులో, ఈసీనో బయటపెట్టలేదని, ఒక పోలీసు అధికారిని
వారిని కొట్టినట్లుగా 9 రోజుల తర్వాత పిన్నెల్లిపై కేసు పెట్టారని అన్నారు. 307 కింద మొత్తం 2 కేసుల్లో బుక్ చేశారు. ఏదోలా కక్ష సాధింపు చేయాలని పిన్నెల్లిపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల్లో తయారు చేసిన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచే సమయంలో శివ అనే వ్యక్తి వెళ్లి గొడవకు దిగారని అన్నారు. తమపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా గడిచిన 20-30 సంవత్సరాల్లో. సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడా కూడా వాటి గురించి బయటికి రాలేదు. ఈరోజు ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఈరోజు ఈవీఎంని పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. జల్శక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే నీటి సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో కన్జర్వెన్స్ మోడ్లో భూగర్భ జలాలను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిర్ణీత లక్ష్యం మేరకు అమృత సరోవర్స్ పనులను కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఇందుకై అన్ని ఆన్లైన్ డిపార్ట్మెంట్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. జలశక్తి అభియాన్ పథకం అమలు తీరుపై కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కన్నాబాబు, వ్యవసాయ ఉద్యానవన మరియు మత్స్యశాఖ కార్యదర్శి బాబు ఏ తదితరులతో పాటు భూగర్భ వనుల శాఖ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జల్శక్తి అభియాన్ పథకాన్ని నారీ శక్తి సే జల్శక్తి థీమ్తో అమలు పరుస్తున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల మహిళలకు నీటి వనరుల సంరక్షణ, నిల్వ మరియు వాటి వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీటి నిల్వలను పెంపొందించుకోవడం మరియు అందుబాటులో జలవనరులను సమర్థవంతంగా పరిరక్షించడం ద్వారా జలవనరులను పెంపొందించుకోవాలని తెలిపారు. అందుకు అవసరమైన జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి వనరులను అన్నింటినీ గుర్తించి జియో ట్యాగింగ్ చేసుకుని పరిరక్షించాలని, అటవీ ప్రాంతాలను నిర్మూలించే విధానాలను అరికట్టాలన్నారు. ఎంజీఎన్ ఆర్జీఎస్, పీఎంకేఎస్వై వాటర్ షెడ్స్, అటవీ ఐసీడీఎస్ 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. విద్యా వైద్యం కోసం పేదవాడు మళ్లీ అప్పుల పాలయ్యే దుస్థితి తీసుకురావద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ 6 హామీలను ఎగ్గొడతారనే ఆందోళన ప్రజల్లో కలుగుతోందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని వ్యాఖ్యానించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాట్లాడడం సబబు కాదన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మే నెలలోనే విత్తనాలు పంపిణీ చేసేవారమని అన్నారు. కానీ గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారని, వైఎస్ఆర్ బొమ్మను తీసేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆర్బీకేలను ధ్వంసం చేయగలరు, కానీ వాటి ద్వారా రైతులకు అందిన మేలును చెరిపివేయలేరని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కండువాలు వేసుకుని విత్తనాలు పంచుతుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తున్నాయని అన్నారు. విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా? వాళ్లకు ఓట్లేసిన వారికే విత్తనాలు ఇస్తారా? మిగతా వారికి ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రైతు భరోసా
లేదా ది సోకాల్ అన్నదాత సుఖీభావ మనం దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాం, ఎలా ఇస్తాం, ఏ రూపంలో ఇస్తాం, ఎంతమంది రైతులకు ఇస్తాం అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని ఈ సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు మీకు, నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చినారు. మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాలు చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని సూచించారు. వచ్చే నెల 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షనర్ల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మొత్తం 4 రకాల కేటగిరీల పింఛన్దారుల్లో 11 సబ్ కేటగిరీలకు చెందిన పెన్షన్దారులకు మొత్తం 7,000 రూపాయలు అంటే జూలై మాసానికి సంబంధించి 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయలు చొప్పున ఏరియర్స్ మొత్తం 3,000 రూపాయలు పంపిణీ చేయాలని మరియు మిగిలిన కేటగిరీలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచిన విధంగానే నగదును పంపిణీ చేయాలని ఆదేశించారు.